నేను చేస్తూనే ఉంటానండి. యాక్టింగ్ పరంగా, డాన్సింగ్ పరంగా రోజు చేస్తూనే ఉంటాను. ప్రిపేర్ అవుతూనే ఉంటాను. అఫ్కోర్స్ అందుకోగలుగుతానండి. ఛాన్సెస్ వస్తే డెఫినెట్గా ఐ విల్ ప్రూవ్ ఇట్. అవకాశం వస్తే అందరితోటి చేయాలని ఉందండి. ప్రజెంట్ జనరేషన్లో అందరితోటి చేయాలని ఉంది నాకు. ఒకళ్ళని చెప్పలేను, ఎందుకంటే అందరూ చాలా మంచి యాక్టర్స్ కదా, అందుకని ఎవరితోటి చేయాలని ఉండదు చెప్పండి. షూటింగ్ లేని టైంలో యోగా, ఎక్సర్సైజ్, నెక్స్ట్ యాక్టింగ్కి ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. నెక్స్ట్ షూటింగ్ లేని టైంలో ఇది ఎడ్యుకేషన్ పరంగా ఎంఏ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఫస్ట్ అయితే తెలుగుకి ప్రిఫరెన్స్ ఇస్తానండి, టాలీవుడ్కి. ఎందుకంటే యాక్చువల్గా మదర్ టంగ్ తెలుగు అమ్మాయినే కదా, అందుకని ఎక్కువగా కొంచెం తెలుగు అంటేనే ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మన తెలుగు అమ్మాయిలకి. దాని తర్వాత అవకాశం వస్తే కనుక డెఫినెట్గా చేస్తానండి. తమిళ అలా పిలిస్తే కనుక డెఫినెట్గా వెళ్తాను. కానీ ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మటుకు టాలీవుడ్కి ఇస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్, ఒక అడవి అమ్మాయిలాగా ఫారెస్ట్లో, డీప్ ఫారెస్ట్లో చాలా చెప్పాలంటే చాలా ఒక్కొక్కసారి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు, ఒక్కొక్కసారి భయంకరమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అన్ని విధాలుగా ఉన్నాయి ఆ ఎక్స్పీరియన్స్ అనేవి. బాగానే నచ్చాయండి. ఎందుకంటే అన్నీ ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది. అందుకని ఈ మూవీలో స్పెషల్గా ఈ మూవీని చెప్పలేను. అన్నీ బాగానే ఉన్నాయి, డిఫరెంట్ క్యారెక్టర్స్. అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలండి, అప్పుడే కదా మనకు గుర్తింపు వచ్చేది. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మాత్రమే చేయాలి, ఇది చేయకూడదు అనుకుంటే కాదు, అన్నిట్లోనూ గుర్తింపు ఉండాలి. అప్పుడే కదా మంచి పర్ఫార్మర్ అని గుర్తించేది మనల్ని. ఇంతకుముందు ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి 6 months నాకు అంత పెద్ద ట్రైనింగ్ తీసుకోవాలి అంత కష్టం అనేది ఏమి ఉండదు. ఈజీగానే ఐ కెన్ మేనేజ్ అండి. ఎక్స్పోజింగ్ అనేది ఒక లిమిట్ వరకు ఐ కెన్ లైక్ దట్. లిమిట్కి మించి ఉంటే ఆలోచించాలి. అదేనండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. నేను చెప్పాను కదా, ఇక్కడ తెలుగు అమ్మాయిలు లేరా, వాళ్ళకి పర్ఫార్మెన్స్ తెలీదా, వాళ్ళకి డ్యాన్స్ రాదా ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎక్కువ పర్ఫార్మెన్స్కి కాదండి, ఎక్కువ ఎక్స్పోజింగ్కి, గ్లామర్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా కాకుండా ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు కూడా ఒక 30 years బ్యాక్కి వెళ్తే పర్ఫార్మెన్స్కి విలువ ఇచ్చేవాళ్ళు. అప్పుడు అందరూ ఫ్యామిలీస్ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. చాలా ఫిలిం అంటే ఓ ఇలా ఉంటుందా అని ఒక రెస్పెక్ట్ ఉండేది. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వెళ్ళి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? యూత్ మటుకే చూస్తున్నారు. అందరూ ఏంటంటే బాలీవుడ్ నుంచి తీసుకురావాలి అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలో కూడా పర్ఫార్మెన్స్ ఉంది, టాలెంట్ ఉంది, వాళ్ళ నుంచి బయటికి తీసుకురావాలి అని ఎవరు కష్టపడట్లేదండి. ఒక్కసారి కష్టపడి చూడమనండి, దాని తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళే టాలీవుడ్ వాళ్ళని లైక్ చేస్తారు, బాలీవుడ్ వాళ్ళని వదిలేసి. టాలీవుడ్ వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి, తెలుగు అమ్మాయిని కనుక మీరు నాకు ఛాన్స్ ఇస్తే కనుక, మంచి మూవీలో ఒక మంచి ఆఫర్ ఇస్తే కనుక, బాలీవుడ్ వాళ్ళు ఎందుకు సరిపోరండి, అంతకు మించి యాక్టింగ్ చేసి చూపిస్తాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్లామర్ అండ్ ఎక్స్పోజింగ్. నేను చెప్పేది పర్ఫార్మెన్స్ గురించి. ఎందుకంటే వాళ్ళ నుంచి మీరు మాకంటే ఎక్కువ గ్లామర్ చూపించవచ్చు, ఎక్స్పోజ్ చేయొచ్చు, బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్లో 0 ఐ థింక్. అందుకని మీరు అలా కాకుండా పర్ఫార్మెన్స్ వైజ్ చూడండి, బాలీవుడ్ వాళ్ళు ఎందుకు సరిపోరు, అలా చేసి చూపిస్తాను మీకు. ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తేనే కదా తెలిసేది, ఇచ్చి చూడండి, ఐ కెన్ ప్రూవ్ ఇట్. మేము తెలుగు సినిమా ఇండస్ట్రీకి విన్నవించుకునేది ఒకటేనండి, బాలీవుడ్ వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎంకరేజ్మెంట్, టాలెంట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మాకు కూడా తెలుగు అమ్మాయిలకు కూడా, ఇక్కడున్న అమ్మాయిలకు కూడా సపోర్ట్ చేస్తే ఏంటంటే మా టాలెంట్ కూడా బయటపడుతుంది, మాకు కూడా చూపించుకునే అవకాశం వస్తుంది. అందుకని వాళ్ళకి ఇచ్చేటట్టు మాకు కూడా ఇస్తే మా టాలెంట్ ఏంటో మేము కూడా చూపించవచ్చండి, ప్లీజ్.